తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా బెట్టింగ్ కేసుల గురించే చర్చ జరుగుతోంది. చిన్న చిన్న యూట్యూబర్ల నుంచి స్టార్ హీరోల వరకు అందరిపై కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీపై ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సంచలన విషయాలు తాజాగా వెల్లడించారు. తన యూట్యూబ్ ఛానల్లో ఆలీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని, ఆయన భార్య కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందంటూ బాంబు పేల్చాడు ప్రపంచ యాత్రికుడు. అంతేకాదు ఆలీ బాగోతాలు బయటపెడుతూ దాదాపు 11 నిమిషాల వీడియోను కూడా రిలీజ్ చేశాడు. బిర్యానీ పేరుతో ఆలీ ఫ్యామిలీ జనాలను మోసం చేస్తుందని ఈ వీడియోలో వివరించాడు. రంజాన్ మాసంలో ముస్లింలు తప్పు చేయరు, కానీ 1000 కోట్ల ఆస్తి ఉన్న ఆలీ మాత్రం జనాలతో ఆడుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు ప్రపంచ యాత్రికుడు. బిర్యానీలు పంచుతూ ఒక వీడియో చేసి దాన్ని యూట్యూబ్లో పెడుతున్నారని పేర్కొన్నాడు. ఇక యూట్యూబ్లో పెట్టిన వీడియోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని ఫైర్ అయ్యాడు. ఇకనైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేయండి అంటూ ఆలీని విజ్ఞప్తి చేశాడు. దీంతో ప్రపంచ యాత్రికుడు పెట్టిన వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కమెడియన్ ఆలీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి చేస్తున్న ముసుగులో జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నావా అంటూ కమెడియన్ ఆలీపై నిప్పులు చెరుగుతున్నారు. మరి దీనిపై కమెడియన్ ఆలీ ఎలా స్పందిస్తారో చూడాలి. అటు ప్రపంచ యాత్రికుడు ఎవరిని టార్గెట్ చేసినా వాళ్ళపై కేసులు పెడుతున్నారు తెలంగాణ పోలీసులు. ఇప్పటికే హీరో రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండతో పాటు హర్ష సాయి, ఇమ్రాన్ లాంటి స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద కూడా కేసులు పెట్టారు. ఈ కేసులో పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు విచారణకు కూడా హాజరయ్యారు. మరి ఆలీ విషయంలో తెలంగాణ పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.